వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యలో వెదురుతో హ్యాండ్ మేడ్గా చేసిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూసేద్దాం. ఇదైతే బ్యాంబూ కర్ర మీద చేశారు, శివుడి ముఖాన్ని కార్వింగ్ చేశారు. ఇది మనం చూస్తే కనుక చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందో. శివుడి జటము, దీనిపైన శివుడి హెయిర్, ఫేస్, మెడలో పాము కూడా చాలా డీటెయిల్డ్గా మనకి కనబడేలాగా దీని మీద కార్వింగ్ చేశారు. ఈ వెనకాల చూస్తే కనుక వెదురు చెట్టు యొక్క వేర్లు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీన్ని చాలా నీట్గా కట్ చేసి దీన్ని చుట్టూ ఇలా కార్వ్ చేసి ఫేస్ అయితే మంచిగా మెరిసేలాగా దీనిపైన వార్నిష్ అయితే పూశారు. చాలా ఎలిగెంట్గా ఈ శివుడి ముఖం అయితే వెదురు బొంగు మీద కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇదొక వాల్ హ్యాంగింగ్. దీన్ని చూస్తే కనుక అందంగా వెదురుతో చేశారు. మనం ఈ వాల్ హ్యాంగింగ్లో కనుక చూస్తే ఒక పల్లెటూరు వాతావరణాన్ని, దీనికి కూడా మంచి వెదురు బేసే ఉంది లోపల. దానిపైన ఒక డార్క్ బ్రౌన్ కలర్ వేశారు. దానిపైన పల్లెటూరు వాతావరణము, చెట్లు, మనుషులైతే డప్పులు, డోలు వాయిస్తున్నట్టు, నగారం మోగిస్తున్నట్టు, ఒక ఆవిడ ఆ శబ్దానికి నృత్యం చేస్తున్నట్టు ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి ఈ వాల్ హ్యాంగింగ్ పైన డిజైన్ చేసి పెయింట్ చేసి పెట్టారు. ఇది వాల్ పైన చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది ఇంకొక వాల్ హ్యాంగింగ్. రాధాకృష్ణ నిలబడ్డట్టుగా ఉంది. మల్టీ కలర్లో పెయింటింగ్ చేశారు. ఇది కూడా వెదురుతో తయారు చేసింది. ఫుల్ ఆన్ వెదురు ముక్కల్ని కట్ చేసి ఇలా ఒకదానికొకటి జాయిన్ చేసి ఇలా ఫ్రేమ్ లాగా తయారు చేశారు. ఫోటో ఫ్రేమ్ లాగా కనిపించే ఇది కూడా వాల్ హ్యాంగింగ్గా, అలంకరణ వస్తువుగా ఇంట్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇదైతే నెమలి లాగా డిజైన్ చేశారు. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఎలాగైతే కనిపిస్తుందో దాని మొత్తం ఇలా కనిపించేలాగా ఓపెన్ చేసినట్టుగా ఈ నెమలిని డిజైన్ చేశారు. దీన్ని ఆఫీస్లో కానీ, టీవీ టేబుల్స్ పైన కానీ ఎక్కడైనా మనం దీన్ని వాడుకోవచ్చు. స్కూల్స్లో కూడా పీకాక్ పురివిప్పితే ఇలా కనిపిస్తుంది అని పిల్లలకు చూపించడానికి కూడా, దీన్ని ఈజీగా పిల్లలకు అర్థమయ్యేలాగా చూపించడానికి కూడా ఈ బొమ్మని వాడచ్చు. అందంగా కనిపిస్తుంది చూడటానికి. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది ఎంబోస్డ్ 3D ఆర్ట్ లాగా ఒక వాల్ హ్యాంగింగ్. చూడండి ఫోటో ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది చూడటానికి, కానీ లోపల ఇది 3D లాగా ఉంది. బర్డ్ని మొత్తం ఇలా కట్ చేసి పార్ట్స్, వెదురు ముక్కల్ని ఇలా కట్ చేసి అరేంజ్ చేశారు. ఒక బ్రాంచ్, చెట్టు బ్రాంచ్ మీద ఉన్నట్టుగా ఇదంతా పెయింటింగ్ చేసి దానిపైన ఎంబోస్డ్ డిజైన్ లాగా ఒక బర్డ్ని ఇలా కూర్చున్నట్టుగా వాల్ హ్యాంగింగ్ని అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఐటమ్ చేసేద్దాం. ఇది చూసారా, ఉజ్జయంత ప్యాలెస్ అగర్తల. అంటే ఒక ప్యాలెస్ని వెదురుతో నిర్మించేశారు వీళ్ళు. క్రియేటివిటీకి అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఏది ఆపలేదు అని మనం చెప్పొచ్చు. ఇవి వెదురుతో నిర్మించిన ఈ ఉజ్జయంత ప్యాలెస్ చూడడానికి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదైతే వాల్ మీద హ్యాంగింగ్ లాగా, తర్వాత మనం టేబుల్ మీద కూడా వాడుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. దీన్ని టేబుల్ ల్యాంప్ లాగా వాడతాము. చుట్టూ ఫ్రేమింగ్ అంతా ఇదంతా వెదురుతోనే చేశారు. దీనికి లోపల బల్బ్ హోల్డర్ని పెట్టారు. లోపల మనం చూస్తే కనుక ఒక బల్బ్ వెలుగుతుంది. మనం కూడా దీంట్లో బల్బ్ పెట్టుకుని టేబుల్ ల్యాంప్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తుంది మొఘల్ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంది. ఇది ఒక వాల్ హ్యాంగింగ్. దీనిపైన 3D ఎంబోస్డ్ డిజైన్లో ఒక మొఘల్ ఎంపైర్, ఒక రాజు అలా చెట్టు కింద సేద తీరుతున్నట్టు, తనతో పాటు చెలికత్తె ఉన్నట్టుగా ఇక్కడ క్రియేట్ చేశారు. మొత్తం వెదురుతో కార్వ్ చేశారు. చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ ఇచ్చి మధ్యలో ఆ డిజైన్ ఎలివేట్ అయ్యేలాగా ఈ మొఘల్ సంప్రదాయాన్ని మనకి ఒక 3D డిజైన్లో మనకి చూపించారు. ఇదైతే అమ్మవారి రూపం. ఇది కూడా ఒక వాల్ హ్యాంగింగే. ఈ అమ్మవారి రూపాన్ని, బెంగాలీ అమ్మవారిని ఎలాగైతే పూజిస్తారో అలాంటి అమ్మవారి రూపాన్ని పూర్తిగా చిన్న చిన్న వెదురు ముక్కలతో మనం చూస్తే కనుక పైనుంచి ఇది కిరీటం, తర్వాత తన తలపాటు, ఆ తర్వాత వెంట్రుకలు, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి కనిపించేలాగా చిన్న చిన్న వెదురు పీసెస్తో ఎలివేట్ అయ్యేలాగా అమ్మవారి డిజైన్ని చాలా చక్కగా అందంగా అలంకరించారు ఈ వాల్ ఆర్ట్లో. అంతేకాదు అమ్మవారి నెక్ పీస్ కూడా మనకి క్లియర్గా కనబడేలాగా చిన్న చిన్న వెదురు బిళ్ళల్ని ఇక్కడ అతికించారు. చుట్టూ ఇంకా ఈ డిజైన్ ఎలివేట్ అయ్యేలాగా డార్క్ కలర్తో ఈ వాల్ ఆర్ట్ని పెయింట్ కూడా చేశారు.
ఇదైతే చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ఐటెం చూసేద్దాం. మనం ఏ పూజ చేసినా వినాయకుడిని మొదటగా పూజిస్తాం. మరి ఆ వినాయకుడి రూపాన్ని వెదురుతో ఎంత చక్కగా మలిచారో చూడండి. ఈ వాల్ హ్యాంగింగ్లో వెదురులో వినాయకుడి రూపం మనకి క్రిస్టల్ క్లియర్గా తెలిసేలాగా చిన్న చిన్న ముక్కలు, వెదురు ముక్కల్ని కట్ చేసి ఆ రూపాన్ని క్లియర్గా మలిచారు. అంతేకాదు బుజ్జి ఎలుకను కూడా ఈ పెయింటింగ్లో వాళ్ళు దాచి ఉంచారు. ఇక్కడ కార్నర్లో మనం చూస్తే కనుక ఈ వెనకాలంతా కూడా చాప లాంటి డిజైన్ ఉంది. మనం నేల మీద పరుస్తాం కదా, అలాంటి చాప డిజైన్, అది కూడా వెదురుతోనే తయారు చేసి ఈ వెనకాల ఆర్ట్ వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ లాగా రెడీ చేశారు. నెక్స్ట్ ఐటెం చూసేద్దాం. ఇది కూడా ఒక వాల్ హ్యాంగింగ్. దీంట్లో కనుక మనం చూస్తే ట్రెడిషనల్ ఆదివాసీ డాన్స్ని రిప్రజెంట్ చేసేలాగా ఒక అతను డోలు వాయిస్తున్నాడు, ఇంకో ఇద్దరు మహిళలు దానికి తగ్గట్టుగా నృత్యం చేస్తున్నట్టు ఈ వెదురుతో కార్వింగ్ చేసి ఈ డిజైన్ని మనకి రెడీ చేసి ఉంచారు. నెక్స్ట్ ఐటెం చేసేద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా వుడెన్ హౌసెసే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అక్కడి ట్రెడిషన్ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఈ యొక్క వాల్ హ్యాంగింగ్ డిజైన్ చూడండి. ఇక్కడ వుడెన్ హౌస్ ఒకటి మనకు కనిపిస్తుంది. అక్కడే దాని పక్కనే ఒక చెట్టు ఉన్నట్టుగా, ఆ పక్కనే ఒక అమ్మ బిడ్డల్ని ఎత్తుకున్నట్టుగా మనకి ఈ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ వాల్ హ్యాంగింగ్ని చక్కగా కలర్స్, మల్టిపుల్ కలర్స్తో డెకరేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్గా ఉంచి ఓన్లీ హౌస్ ఇంకా ఈ మహిళ మాత్రమే ఎలివేట్ అయ్యేలాగా ఈ డిజైన్ చేశారు. నెక్స్ట్ ఐటెం చూసేద్దాం. ఇది వెదురుతో చేసిన శివుడి బొమ్మ చూడండి ఎలా చేశారో. వెదురుకి అడుగున ఉంటాయి కదా ఇలా వేర్లు, ఆ వేర్ల భాగాన్ని కట్ చేసి ఆ భాగం పైన శివుడి ముఖాన్ని క్లియర్గా మనకు కనిపించేలాగా కార్వింగ్ చేశారు. శివుడి వెంట్రుకలు ఇలా ఆ వేర్లే వెంట్రుకలుగా మలిచినట్టు క్లియర్గా ఈ న్యాచురల్గా ఈ వేర్లన్నీ వెంట్రుకల్లాగా కనిపిస్తున్నాయి. చూసారు కదా వెదురుతో చేసిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.